ఈ ఏడాదిని మన సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం. సంఘాన్ని గురించి అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్పాడు, సంఘము క్రీస్తు శరీరం అని. మనమంతా వేరు వేరు మనుషులమే, కానీ సంఘం లేకొచ్చిన తరువాత మనమంతా యేసు ప్రభు శరీరంలో అవయవాలం. మనమంతా ఒకే శరీరం, మనకు శిరస్సు యేసు ప్రభుల వారు. కాబట్టి సంఘానికంతా ఒక వాగ్దానము చాలు. హల్లెలూయా. వాగ్దానాలు ఇచ్చేటప్పుడు సంఘం ఉండే బిడ్డకు, కడుపులో ఉండే బిడ్డకు కూడా అడుగుతారు, మా కొడుకు వాగ్దానం ఏమని. చాలామంది వస్తారు, నాకు కూడా వాగ్దానమే అని. ఆ తమ్ముడు ఒకవేళ చెడు ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన కూడా తీసుకుంటాడు. అందుకని నా ఆలోచన ఏమిటంటే, సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానమే అందరికీ ఉంటే బాగుంటుంది. ఏం వాగ్దానము తెలుసా? 126వ కీర్తన 3వ వచనం, యెహోవా చెప్పండి మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. చేస్తాడు అని కాదు, చేసేసినాడు అని కాదు, చేసి ఉన్నాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డ విషయంలో మన దేవుడైన యెహోవా గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. బాగా గమనించాలి. మీరంటారు, మా అమ్మాయికి వివాహమై 4 సంవత్సరాలు అయ్యాది, ఇంకా పిల్లలు పుట్టలేదు అని. 5వ సంవత్సరాన గర్భం ఇచ్చినాడు. అది గొప్పగా చెప్పుకుంటారు. మా అమ్మాయికి బిడ్డని ఇచ్చినాడు, మా అమ్మాయి మగ బిడ్డను ప్రసవించింది అని. మీ అమ్మాయి కాదు, ప్రపంచంలో చాలామంది పిల్లల్ని కన్నారు. దేవుడు చెప్తాడు గొప్ప కార్యాలు మన కొరకు చేసి ఉన్నాడు. ఎటువంటి కార్యాలు? గొప్ప కార్యాలు. చాలామంది చెప్తారు, నాకు కడుపు నొప్పి ఉండేది, నేను ప్రార్థించుకున్న తర్వాత నా కడుపు నొప్పి పోయింది అంటారు. రోగం బాగయింది, నా కాలు బాగయింది, నా ముక్కు బాగయింది కాదు. దేవుడు గొప్ప కార్యాలు మన కొరకు చేసి ఉన్నాడు. ఇక్కడున్న ప్రతి వారి విషయంలో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అందుకు మనము సంతోషభరితులమైతిమి అని చెప్పాడు. ఆ వాక్యము బైబిల్లో చదువుకున్నట్లయితే, మోషే గారు యాత్రలో ఐగుప్తు నుండి కనానుకు వెళుతున్నప్పుడు ఇజ్రాయేలీయులకు చెప్పిన మాట, వారు ఐగుప్తులో దరిదాపు కొన్ని 100 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వం నుండి దేవుడు మోషే ద్వారా, అహరోను మిరియామి ద్వారా వారు విడిపించబడి కనానుకు వెళ్ళేటప్పుడు వారితో అప్పుడప్పుడు ఈ విషయాలు చెప్పాడు. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడని. ఏమి ఆ గొప్ప కార్యం అంటే, బానిసత్వంలో ఉన్న వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఓ శ్రేష్టమైన దేశంలోనికి వారిని నడిపించాడు. గొప్ప కార్యం. మనము కూడా పాపం అనే బానిసత్వం నుండి విడిపించబడితే, యేసు ప్రభు ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడితే పరమ కనానైన పరలోకంలోకి వెళతాం. దానంత గొప్ప కార్యం ఏది కూడా లేదు. ప్రపంచంలో పరలోకాన్ని మించింది ఏదీ లేదు. చాలామంది చెప్తూ ఉంటారు, ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయని. ఇప్పుడు లెక్కలేని అద్భుతాలు ఉన్నాయి. ఆ గిన్నీస్ బుక్లో ఒకప్పుడు 7 అద్భుతాలని చెప్పేవారు నేను చిన్నగుండేటప్పుడు. ఇప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఒకడు ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుని దగ్గరికి వెళ్ళాడు, ఇంకొకడు ఆకాశంలో ఉన్న అంగారకుని దగ్గరికి వెళ్ళాడు, ఇంకొకడు సూర్యునిలోకి కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొకడు భూమి లోపలికి వెళ్ళి భూమిలో ఉన్న ఖనిజాలు కనిపెడుతూ ఉన్నాడు, ఇంకొకడు సముద్రంలోకి వెళ్ళి
ఆ సముద్రములో ఉన్నటువంటి విలువైన వాటినన్నిటిని కూడా చూస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ అద్భుతాలే కదా. అయితే పరలోకాన్ని చూసేది ఎవరంటే, ఎవరైతే ఐగుప్తు నుండి విడిపించబడ్డారో, ఎవరైతే పాపము నుండి విడిపించబడ్డారో, ఎవరైతే యేసు ప్రభువు ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటారో వాళ్ళు గొప్ప కార్యాలని చూస్తారు. అనగా పరలోకంలోకి వెళతారు. పరలోకం ఎలా ఉంటుంది అంటే, ఈ భూమి మీద పరలోకాన్ని దేనికి పోల్చలేం. పరలోకము అంతా కూడా ఒక నిశ్శబ్దమైన వాతావరణము ఉంటుంది. పరలోకము చాలా అందంగా ఉంటుంది. భూమి మీద దేవుని మాటతో సృష్టించబడిన ఎన్నో కార్యాలు కనిపిస్తాయి. దీనికంటే అది, దానికంటే ఇది అందమైనవి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయన శ్వాసము ద్వారా కలిగినటువంటి మాటలే, కార్యాలే. ఆయన నోటి ఊపిరి చేత ఈ ప్రకృతిలో కనిపించే ప్రతి పదార్థమునకు అందాన్ని దేవుడు అమర్చాడు. దయచేసి గమనించాలి. పుష్పాలను చూడండి, రకరకాల పుష్పాలు, రకరకాల రంగులు, రకరకాల వాసనలు. పుష్పాలకు అంత చక్కటి అందాన్ని, అంత చక్కటి రంగుని, అంత మంచి సువాసనను ఎవరు అమర్చారు అంటే బైబిల్ సెలవిస్తుంది. ఆయన నోటి ఊపిరి ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడని. దేవుడు చాలా మంచి దేవుడు. సముద్రము, దానిలో జలరాశులు ఎన్నో ఉన్నాయి. ఆకాశము, ఎన్నో పక్షులు ఉన్నాయి. భూమి, రకరకాలైన జీవరాశులు, తరువాత ప్రాకే పురుగులు, క్రిమి కీటకాదులు, చిన్న దోమ నుండి పెద్ద ఏనుగు వరకు, పెద్ద జీబ్రా వరకు ఎన్నో జంతువులు ఉన్నాయి. ఎంత విచిత్రమైన నిర్మాణమో దేవునిది, ఎంత గొప్ప జ్ఞానమో దేవునిది. ఇవన్నీ కూడా దేవుని అనంతమైన జ్ఞానములో నుండి వెలువడిన పదార్థములే. అయితే విశేషమేమిటంటే, వాటికంటే నిన్ను చాలా గొప్పగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన అందరికంటే నిన్ను చాలా గొప్పగా చేశాడు. అవునా? అవును, దేవుడు నిన్ను చాలా గొప్పగా చేశాడు. ఎలాగ చేశాడు అంటే, నేల మంటిని తీసుకొని, అయితే ఒక స్థలంలో చరిత్రలో రాయబడింది, నేల మంటి అంటే ఈ నేల మీద రకరకాల మట్టి ఉంది. ఎర్ర మట్టి, నల్లరేగడి మట్టి, తరువాత మొరుము, ఈ రీతిగా ఇసుక అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే 30 అడుగుల లోపలికి వెళితే ఆ నేల ఒక రకంగా కనిపిస్తుంది. ఆ నేల ఎలాగ ఉంటుందంటే, లావా ద్వారా కాలిపోయినటువంటి పదార్థము ఎలాగ బూడిదై ఉంటుందో ఆ రూపంలో కనిపిస్తారు. అంటే ఒక అగ్ని చేత కాల్చబడిన భూమిలాగా 30 అడుగుల లోతున్న భూమి కనిపిస్తుంది. అక్కడి నుండి ప్రభులు వారు మనల్ని తీసుకున్నాడు. పైన ఉన్న మట్టిలో రకరకాల రంగులు, రకరకాల స్వభావాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు. 30 అడుగుల లోతులో ఉన్న మట్టి అగ్నితో కాల్చబడిన మట్టిలాగా, అది బూడిద కాదు, మట్టి కాదు. అంటే అగ్నిలో కాల్చబడిన తరువాత దాని ధర్మాన్ని కోల్పోయాది. దాని పరిస్థితులు, దానికి ఉన్న స్థితిగతులు పోయాయి. అగ్నితో కాల్చబడిన పదార్థానికి రూపం లేకుండా దాని బలం పోగొట్టుకున్నట్టుగా ఆ మట్టిని తీసి ప్రభుల వారు తమ పోలికలో, తమ స్వరూపంలో నిన్ను ఆయన చేసి, నన్ను ఆయన చేసి, ఆయన ఊపిరిని మన నాసికలో ఊదాడు. హల్లెలూయా. అంత చక్కటి నిర్మాణం మనది.
ప్రపంచంలో అందమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ నా అందము ఎవరిది అంటే నన్ను నిర్మాణము చేసిన దేవుడిది. నీ అందం ఎవరిదంటే నిన్ను నిర్మాణం చేసిన దేవుడిది. మేబీ నాలాగా నల్లగా, మీలాగా నేను తెల్లగా లేను, నల్లగున్నాను. నేను మీలాగా లేను. పిచ్చి గడ్డం ఉంది నాకు, నేను మీలాగా లేను. అరగుండుంది నాకు, నేను మీలాగా లేను. పీలగా బక్కగా ఏదో ఉన్నా, నా షేపులన్నీ అనీవన్గా ఉంటాయి. అయితే నేను దేవుని స్వరూపము. మీకెవరికి అర్థం కాలేదా? మీరు దేవుని అప్పుడప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి అని ఈ పక్క ఆ పక్క కులుక్కుంటూ చూసుకుంటారు. నువ్వు ఎంతసేపు చూసినా అదే షేప్, ఇంకా మారే ప్రసక్తే లేదు. హల్లెలూయా. కొంతమంది మొగోళ్ళు చూస్తారు, ఇట్లా ఇట్లా అంటాడు, ఇట్లా ఇట్లా అని మళ్ళీ ముందరికి పెరుగుతాడు. ఇట్లా ఎగేసేది ఎందుకో దిగేసేది ఎందుకో మనకి తెలియదు. అదొక స్టైల్. దయచేసి గమనించాల్సింది. ఎన్ని రకాలుగా నీవు ఉన్నా నీవు దేవుని స్వరూపము.